డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఏదైతే ఉందో దీన్ని పార్ట్ 2 చూడబోతున్నాం. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. విద్యార్థి మిత్రులందరూ కూడా చాలా ఎలర్ట్గా ఉన్నారు. ఎవరైతే పేపర్లలో తగ్గినాయో, ఏ అంశాలలో తగ్గినాయో వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మీరు కూడా ప్రిపేర్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇక విషయంలోనికి వస్తే, ఇక ఏకరూప నమూనా సూత్రం ప్రకారం క్రింది వాటిలో పిల్లలందరిలో ఒక నిర్దిష్ట క్రమాన్ని అనుసరించే వికాసం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మిటీ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని ప్రకారం, అంటే ఏకరూప నమూనా సూత్రం ప్రకారం పిల్లలందరిలో ఒక నిర్దిష్ట క్రమాన్ని అనుసరించే వికాస సూత్రం ఏంటి అని అంటున్నాడు. చలనాత్మక వికాసమా, భాషాభివృద్ధి, ఇవి రెండు కూడా ఏకరూప నమూనా సూత్రం ప్రకారం అనుసరించమని గమనించండి. సో కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్ ఏ ఓన్లీ అంటున్నాడు, బి ఓన్లీ అంటున్నాడు, బోత్ ఏ అండ్ బి అంటున్నాడు, నైదర్ ఏ ఆర్ నార్ బి, అంటే ఏ మరియు బి రెండు కాదు అంటున్నాడు. ఆన్సర్ ఏమవుతుందంటే ఏ మరియు బి రెండు కాదు అని గమనించండి. ఈ తర్వాత కణ విభజన పరంగా మాత్రమే ఒక వ్యక్తిలో జరిగే మార్పు ఏమిటి అంటే, కణ విభజన అంటే దీన్ని క్షయకరణ విభజన అంటారు. ఈ కణ విభజన ఫలితంగా ఏమవుతుందనంటే ఇక్కడ పెరుగుదల అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ కణ విభజన పరంగా వ్యక్తులు జరిగే మార్పు, ఇక్కడ 4 ఆప్షన్స్ని గమనించినట్లయితే, 1 ప్రేరణ, 2వది వికాసము, 3వది అభ్యసనము, 4 పెరుగుదల. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే పెరుగుదల అని గమనించండి. ఇక ఒక వ్యక్తి దాదాపుగా ఈ వయసులో గరిష్ట మానసిక స్థాయికి చేరుకుంటాడు. మరి ఏ వ్యక్తి అయినా సరే వయసులో గరిష్ట మానసిక స్థాయికి చేరుకునేది ఎన్ని సంవత్సరాల వయసులో చేరుకుంటాడంటే 20 సంవత్సరాల వయసు నాటికి వ్యక్తి దాదాపుగా గరిష్ట మానసిక స్థాయికి చేరుకుంటాడు. కాబట్టి ఆప్షన్ అనేది 20 సంవత్సరాలు అవుతుంది. రిమైనింగ్ 10 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ అనేవి ఆన్సర్స్ కావు అని గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే, ఇక్కడ 4 సంవత్సరాల వయసున్న వాసవి తల్లి కొడుతుందనే భయంతో అమ్మమ్మ కప్పులో టీ తాగాలన్న కోరికను ఆపివేసింది. కోల్బర్గ్ ప్రకారం వాసవి ఎలాంటి నైతిక అభివృద్ధి దశలో ఉంది? ఇక్కడ చూడండి, వయసు ఎంతంటే ఇక్కడ 4 సంవత్సరాల వయసు. కాబట్టి ఇక్కడ పూర్వ సాంప్రదాయిక స్థాయిలో 4 సంవత్సరాలు అంటే నైతిక స్థాయిలో 2వ దశలో ఉంటాడని గమనించాలా. కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. తర్వాత అంతేగాని పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలో 1వ దశ కాదు, సాంప్రదాయక స్థాయిలో 3వ, 4వ దశలు కూడా కావు. కాబట్టి ఆప్షన్ అనేది 2 కరెక్ట్ ఆప్షన్ అవుతుందని గమనించండి. తర్వాత 6 ఏళ్ల అనూప్ తాను ఉన్నత తరగతులకు వెళ్ళినప్పుడు తన సహచరుడు కూడా వెళతారని గ్రహించలేకపోతున్నాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం అనూప్లో ఇంకా అభివృద్ధి చెందని భావన ఏంటి అని అంటున్నాడు. అంటే తను వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళినప్పుడు తన సహచరులు కూడా వెళుతారని గ్రహించలేదంటే విపర్య భావనని గమనించలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ అహంకేంద్రీకృతం, తర్వాత అనిమిజం, తర్వాత సమతౌల్యం అనే 2 దశలు కూడా కావు అని గమనించండి. సో కాబట్టి ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం మీరందరూ వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.